నమస్కారం. ఏరువాక కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పొడి వాతావరణమే కొనసాగుతోంది. రెండు ప్రాంతాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులు వీస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డవుతున్నాయి. నైరుతి రుతుపవనాలు వచ్చాకే ఎండలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో చేయాల్సిన వ్యవసాయపు పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో పంటల పరిస్థితి ఏమిటో, చేపట్టవలసిన చర్యలేమిటో తెలుసుకుందాం. గడిచిన వారం రోజుల్లో ప్రధానంగా పొడి వాతావరణమే కొనసాగింది. మునుపెన్నడూ లేనంతగా ఎండలు మండిపడ్డాయి. అటు తెలంగాణలో ఇటు ఆంధ్ర ప్రాంతాల్లోనూ వడగాలులు వీచాయి. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రతలు 25 నుంచి 37 డిగ్రీల సెల్సియస్గా రికార్డయింది. ఖమ్మంలో అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. తెలంగాణ అంతటా వడగాలులు వీచాయి. ఇక ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు 33 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రతలు 25 నుంచి 33 డిగ్రీల సెల్సియస్గా రికార్డయింది. విజయవాడ, నందిగామ, కాకినాడ, తునిలో అత్యధికంగా 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. రానున్న 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో పొడి వాతావరణమే కొనసాగుతోంది. ఈ వాతావరణ పరిస్థితుల్లో పంటల్లో కొన్ని చీడపీడలు వచ్చే అవకాశం ఉంది. ఆయా పంటల్లో వచ్చిన చీడపీడలను గమనించి తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి. పురుగులు, తెగుళ్ల నివారణ కోసం తగిన మందులు చల్లుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో ఖరీఫ్లో సాగు చేసే పంటలకు చీడపీడలు రాకుండా నివారించడానికి వేసవి దుక్కులు చేపట్టాలి. అలాగే కొత్త పండ్ల తోటలు నాటాలనుకున్న రైతులు మొక్కలు నాటడానికి గుంతలు తవ్వుకోవాలి. ఇక పంటలను చూసినట్లయితే మామిడిలో పండు ఈగ ఆశించినట్టు తెలుస్తుంది. ఈ పండు ఈగలను నివారించడానికి ఎరను పెట్టాలి. ఒక ప్లాస్టిక్ పళ్ళెంలో 2 మిల్లీలీటర్ల మిథైల్ యూజినల్, 3 గ్రాముల కార్బోఫ్యూరాన్, 3G గుళికలు లీటర్ నీటిలో కలపాలి. ఈ ద్రావణం ఉన్న పళ్ళాలను తోటలో వేలాడదీయాలి. ద్రావణంలో పండు ఈగలు పడి చచ్చిపోతాయి. స్వీట్ ఆరెంజ్ అంటే బత్తాయిలో మంగు నల్లి ఆశించినట్టు తెలుస్తుంది. ఈ నల్లి నివారణ కోసం 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం లేదా 5 మిల్లీలీటర్ల డైకోఫాల్ లేదా 2 మిల్లీలీటర్ల ప్రోపర్జైట్ మందుని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇక కూరగాయల పంటలను చూసినట్లయితే టమాటాలో లీఫ్ బ్లైట్ అంటే ఆకుమాడు తెగులు వచ్చినట్టు తెలుస్తోంది. దీని నివారణ కోసం 2 గ్రాముల కార్బండిజం 12%, మాంకోజెబ్ 63%, WP కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా 2 గ్రాముల మెటలాక్సిల్ మాంకోజెబ్ మందుని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. టొమాటోలో టొబాకో మొజాయిక్ వైరస్ వచ్చింది. ఈ వైరస్ నివారణ కోసం 2 మిల్లీలీటర్ల ఫిఫ్రోనిల్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మిరప పంటలో త్రిప్స్ అంటే తామర పురుగును గమనించినట్లయితే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. ఈ పురుగుల నివారణ కోసం 1.5 గ్రాముల అసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదా 0.3 మిల్లీలీటర్ల స్పైనోసాడ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక ఆకుకూరల్లో ఆకుమచ్చ తెగులు వచ్చినట్టు తెలుస్తోంది. దీని నివారణ కోసం 2 గ్రాముల కార్బండిజం 12%, మాంకోజెబ్ 63% కలిపి ఉన్న పొడిని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ వంకాయలో షూట్ ఫ్రూట్ బోరర్ అంటే కొమ్మ, కాయ తొలుచు పురుగులు గమనించినట్లయితే వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి. ముందుగా పురుగులు సోకిన కొమ్మలను, కాయలను తొలగించి వాటిని తగలబెట్టాలి. తర్వాత 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ మందుని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కోళ్లలో వచ్చే వ్యాధులను గమనించాలి. ఎండలు అధికంగా ఉండడం వల్ల కోళ్ల షెడ్లలో ఫ్యాన్లు, ఫ్యాగన్లు ఏర్పాటు చేయాలి. షెడ్ పైకప్పుపై వరిగడ్డిని కప్పి స్ప్రింక్లర్లను అమర్చుకోవాలి. దీనివల్ల షెడ్ లోపల ఉష్ణోగ్రత తగ్గుతుంది.
ఈ సమయంలో కోళ్లకు ఎక్కువ మోతాదులో తినడానికి మెత్తటి దానాన్ని పెట్టాలి. కోళ్లు తాగటానికి చల్లని నీటిని అందుబాటులో ఉంచాలి. ఇక గొర్రెల్లో అమ్మవారు సోకే అవకాశం ఉంది కాబట్టి గొర్రెలకు వెంటనే టీకాలు వేయాలి.